రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,60,000 మంది వాలంటీర్లు ప్రభుత్వం వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న వేతనాలను కూడా తక్షణమే విడుదల చేయాలని వాలంటరీ వ్యవస్థ విజయవాడ నగరంలో కృష్ణా హోటల్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి వినతిపత్రం కూడా అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమకి గౌరవ వేతనం 10,000 రూపాయలు, పెండింగ్లో ఉన్న వేతనాలను కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారని, అదేవిధంగా త్వరితగతిన ఆ హామీలు నెరవేర్చాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,60,000 మంది వాలంటీర్లు రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వాటిని త్వరితగతిన పరిష్కరించి వాలంటీర్ వ్యవస్థని విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు విజయవాడలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికల మాట నిలబెట్టుకున్నంత వరకు ఎన్నికల మాట నిలబెట్టుకున్నంత వరకు మాట నిలబెట్టుకున్నంత వరకు ముందు ఇచ్చిన అమలు చేయాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఎన్నిక ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. వర్ధిల్లాలి వాలంటీర్ లైఫ్. ప్రధానంగా ఏం చేస్తా చెప్పు, రేపు ఏం చేస్తావు లాస్ట్ చెప్తాను. ఓకే గారు జరగండి, మమత కొంచెం జరగండి. పాత ప్రభుత్వం క్యాబినెట్ చేస్తుంది. క్యాబినెట్లో కూడా వాలంటీర్ సమస్య మీద ఎక్కడ చర్చ జరగకపోవడం కూడా దురదృష్టకరంగా భావిస్తూ ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అయ్యా, ఈ టీడీపీ పార్టీ పెట్టిన అధినేత రామారావు గారు మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ అని ముద్రేశారు జనాల్లో. అలాంటి పార్టీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేకపోతున్నారు. మీరు ఆత్మ ఘోషిస్తుంది. అందుకే మేము చాలా బాధపడుతున్నాం. అయ్యా, మీరు ఒకసారి మాట్లాడండి అయ్యా. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, ఆయన మనసులోకి వెళ్ళి, ఆయన నిద్రపోతున్న కళ్ళలోకి వెళ్ళి, స్వప్నంలోకి వెళ్ళి మనం మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ మనది. జనాల్లో అలాంటి ముద్ర వేసుకున్నాం. మనం అలా అధికారంలోకి వచ్చాం. ఈరోజు 45 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా 4 సార్లు మనం అధికారం రాగలిగామంటే మాట నిలబెట్టుకున్నాం కాబట్టి అధికారం రాగలిగాము. అబ్బాయి, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో వాలంటీర్కి నువ్వు మాట ఇచ్చావు కాబట్టి మాట నిలబెట్టుకో. ఎన్ని ఇబ్బందులైనా సరే ఎదుర్కొనైనా సరే నువ్వు నిలబెట్టుకోక తప్పదని చెప్పి ఎన్టీ రామారావు గారు స్వప్నంలోకి వెళ్ళి ఆయనతో మాట్లాడాలని చెప్పేసి ఈ రోజున వినతి పత్రం ఇక్కడ మా కృష్ణా హోటల్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఎన్డీఏ కూటమిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని అడుగుతాం తప్ప మేమే కొత్త గొంతమ్మ కోరికలు అయితే ఏమి కోరుకోవట్లేదు. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన మాట ఏమిటి? 10,000 రూపాయలు ఇస్తామన్నారు. 10,000తో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. చెప్తూ ఈ రోజున జీవోలు లేవు, జీవోలతో ఏం చేయలేకపోతాం అన్నారు. మరి జీవోలు లేనప్పుడు మీరు ఏ రకంగా మాట ఇచ్చారు? జీవోలు సరి చేసే పరిస్థితిలో మీరే ఉన్నారు కదా, సరి చేయండి. మరి మద్యం పాలసీ మీద జీవోలు తీసుకొచ్చి, మీరు కొత్త పాలసీని తీసుకొచ్చి మద్యాన్ని గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వగలిగింది మీరే కదా జీవోలు పెట్టి. అలాగే జీవోలు తీసుకొచ్చి ఆ జీవోల ప్రకారం మా వాలంటీర్లు అందరికీ 2,60,000 మంది వాలంటీర్లకు న్యాయం చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండే కాదు, అది రిక్వెస్ట్ అనుకుంటే ఎలాగనుకుంటారో కానీ ఖచ్చితంగా అది మా హక్కును కాబట్టి మంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి మా వాలంటీర్స్ అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి. మరి ఈరోజు మేము ఈ కృష్ణా హోటల్ సెంటర్లో మేము చేస్తున్న నిరసన మీరు ముందుగానే ఎరిగి ఉన్నారు. మేము మిమ్మల్ని గతంలో 2024 సంవత్సరంలో అడిగి ఉన్నాము. మీరు ఇస్తున్న వాగ్దానాన్ని మాకు దయచేయండి అని మేము అడిగాము. కానీ మీరు ఎటువంటి స్పందన అయితే మాకు ఇవ్వలేదు. క్యాబినెట్ మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి, మీరు చేసే చర్చలు చేస్తూనే ఉన్నారు. కనీసం మా గురించి ఎక్కడా కూడా ఒక్కసారి కూడా చర్చించడం అనేది జరగలేదు. మరి యొక్క నూతన సంవత్సరంలో వారు జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో కనీసం వాలంటీర్ల పక్షంగా మీరు ఒక మాటైనా మాట్లాడతారని మేమైతే ఆశిస్తున్నాము. లేని ఎడల మరి వాలంటీర్స్ అందరం మేమైతే ఎన్నో నిరసనలు చేస్తూనే వచ్చాము. ఇక మీదట శాంతియుతమైన నిరసనలు అయితే జరగబోవండి. ఖచ్చితంగా మేము పెద్ద తరహా నిరసనలే చేయబోతున్నాము. అది రాష్ట్రానికి ముందుగా మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తున్నాము, చేయబోతున్నాము కూడా మేము. అయితే మేము ఒక్కటే అడుగుతున్నాం, ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో మా పక్షాన ఏదో ఒకటి మీరు మాట్లాడండి. లేని పక్షంలో మేమైతే రోడ్ల మీదకి వచ్చాము. ఇక మీదట మరి పాపులేషన్తో సహా మేము రాబోతున్నామని తెలియజేస్తున్నాము. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మేము అడుగుతున్నామండి. మీరు ఇచ్చారు కదా ఎన్నికల ముందు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాను, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము అన్నారు. కనీసం ఆ మాటనైనా సరే ఇవాళ మళ్ళీ రిపీట్ చేయమని అడుగుతున్నామండి మేము వాళ్ళ గవర్నమెంట్ని.